రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో నేడు 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జరిగిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అయిన నమోదు శాతం ఈ విధంగా ఉంది. 67.55% ఉంది. పాకూరులో 53.83%, జమ్తార్లో 52.21%, రామ్గఢ్లో 51.26%, దుమ్కా జిల్లాలో 50.28% పోలింగ్ నమోదైంది. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తలపడుతున్నాయి. ఇక మహారాష్ట్రలో 285 అసెంబ్లీ స్థానాలకు రైట్ ఇక జార్ఖండ్, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల శాతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. జార్ఖండ్లో ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు రెండో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. మరి అయితే ఈ ఎన్నికలు ఇప్పటికీ 5 గంటల వరకు రెండో విడత ఎన్నికలు ముగిశాయి. మరి ఇక్కడి నుంచి కూడా కంటిన్యూగా ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి అందరికీ కూడా మళ్ళీ ఈ ఓటు హక్కు వినియోగించుకునే అర్హత కల్పించారు. మరి అంతేకాకుండా రాత్రి వేళల్లో అయినా కూడా, ఎంత సమయమైనా కూడా వీరందరికీ కూడా ఎవరైతే క్యూ లైన్లో ప్రాంగణంలో ఏదైతే పోలింగ్ సెంటర్స్ కొనసాగుతున్నటువంటి ప్రాంతంలో ఆయా ప్రాంగణాలకు లోపలికి అనుమతించిన వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చీఫ్ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తే సాయంత్రం 5 గంటల వరకు 67.56%గా జార్ఖండ్ రెండో విడత పోలింగ్ నమోదైంది. మరి దీన్ని బట్టి చూస్తే ఉన్నటువంటి క్యూ లైన్లు ఇంకా చాలా చోట్ల బారులు తీరి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 70% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమైంది. ఏదైతే ఓటర్లు ఉదయాన్నే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి. మరి ఎవరికి వారు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని అందరినీ కూడా పోలింగ్ సెంటర్లకు తరలించేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇందుకు సంబంధించి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏదైతే వయోజనుల దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున వృద్ధుల వరకు, అలాగే వికలాంగులు, అలాగే దివ్యాంగులు వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. అయితే క్యూ లైన్లలో అనేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మరి అంతేకాకుండా ఈ వీవీప్యాట్ల సాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వెళ్లేందుకు కూడా ఆయా పార్టీలు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు సహాయం కూడా వాహనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి మరోవైపు చూస్తే ఈ సీసీ ఫుటేజీలన్నిటి కూడా ఏదైతే ఎన్నికల కమిషన్కు పంపించేందుకు మొత్తం కూడా సీసీ కెమెరాలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా 90% తగ్గకుండా ప్రజలందరూ కూడా పోలింగ్ ఏదైతే ఓటు వేసి తమ బాధ్యతగా ఉండాలనేది ఎన్నికల కమిషన్ ఆల్రెడీ పిలుపునిచ్చిన మేరకు ఇప్పటికే చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. మరి అయితే కనుక ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి తొలి విడతలో 41 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరి ఆ తర్వాత చూస్తే మొత్తం జార్ఖండ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 83 స్థానాలకు గాను ఇప్పుడు ఇవాళ చూస్తే కేవలం 38 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలకు ఏదైతే పరిస్థితులు అనుకూలించేందుకు భద్రతా అంశాలను కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇటువైపు కేంద్రం నుంచి బలగాలు రావడం కానీ మొత్తం కూడా 5 అంచెల భద్రత ఇక్కడ అమల్లో ఉంచారు. మరి ఎక్కడా కూడా ఏ అసాంఘిక శక్తులను ఏదైతే ప్రాంగణాలకు రానివ్వకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే కనుక వారికి చూపించినటువంటి ఐడి కార్డులు, అవి గుర్తింపు కార్డులు ఏవైతే కనుక ఎన్నికల కమిషన్ చెప్పిందో మరి అందుకు అనుగుణంగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుర్తింపు కార్డులను వెంట తీసుకుని రావడం కూడా జరిగింది. మరి దీనికి తోడు స్థానికంగా ఏదైతే వైద్య సదుపాయాలు కానీ
తాగునీటి వసతి కానీ అన్నీ కూడా కల్పించిన మీదట ఈ రోజున పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కడ కూడా నిరాఘంటంగా కొనసాగింది. ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణంలోనే అక్కడక్కడ చెదురుమరు సంఘటనలు మినహా మిగిలిన చోట్లన్నీ కూడా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఏది ఏమైనా ఇప్పటివరకు చూసుకుంటే పోటీలో నిల్చున్న వారు కూడా బీజేపీ ప్రధాన పార్టీగా బాబులాల్ మరాండే ఆధ్వర్యంలో ఇక్కడ బీజేపీ పార్టీ, అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి దివంగత శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ అధ్యక్షతన జేఎంఎం, ఈ రెండు పార్టీలకు మిగిలినటువంటి మిత్రపక్షాలు కూడా ఇటువైపు జేఎంఎంకు వచ్చేసి కాంగ్రెస్, అటువైపు ఆర్జేడీ జేడీయూ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క నువ్వా నేనా అన్న రీతిలో తలపడినటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి జేఎంఎం అయితే విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటువైపు చూస్తే బీజేపీ మేమే క్లీన్ స్వీప్ చేస్తామని వారంటున్నారు. మరి ప్రజలు ఎటువైపు తీర్పునిచ్చారో వేచి చూడాలంటే కనుక ఈ నెల 23వ తేదీ వరకు ఈ ఫలితాల కోసం వేచి చూడాలి. ఈ నెల 23న ఏదైతే ఎన్నికల ఫలితాలు ఏదైతే బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి నాయకుల జాతకాలన్నీ కూడా వెల్లడి కానున్నాయి. 23వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ రోజు ఏదైతే జార్ఖండ్ సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తేలేందుకు ఆ ఫలితాలే తార్కాణంగా మనం వేచి చూడాల్సి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ టీవీ రావ్. జార్ఖండ్లో నేడు 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన